నమస్తే. రేవంత్ రెడ్డి గారు తొలుత తన బృందంతో లండను, ఆ తర్వాత అమెరికాకు రావాల్సి ఉండే. ఎందుకంటే అమెరికా లోపల ఎంఐటి, హార్వర్డ్ విశ్వవిద్యాలయాలను సందర్శించి ఈ విశ్వవిద్యాలయాలు ఇంత ఉత్తమం ఎందుకున్నాయి, ప్రపంచంలోనే ఒక అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇక్కడ పరిశోధన ఏ విధంగా జరుగుతుంది, టెక్నాలజీ ఏ విధంగా ఉంది, వీటన్నిటిని మనం ఏమన్నా తెలంగాణలో ఏమన్నా యూజ్ చేసుకోగలమా, అధ్యయనం చేయడం కోసం వస్తున్నాం అనేటువంటి ఒక కారణం చెప్పి ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ వీరి పర్యటన లోపల ఉద్దేశం వేరు. వీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వీరి పర్యటన లేదు అని చెప్పేసి మన యొక్క భారతదేశం యొక్క విదేశాంగ శాఖ వీరి యొక్క పర్యటనను రద్దు చేసింది. మీరు అమెరికా పోవడానికి వీల్లేదు, మీ పర్యటన ఉద్దేశం వేరే ఉంది అంటే. వారి ఉద్దేశం ఏంటంటే, బీజేపీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీరు అమెరికాకు పోయి సంఘ విద్రోహక శక్తులతో, దేశ విచ్ఛిన్నకర శక్తులతో మీరు మీటింగ్లు పెట్టి, ఎంఐటి లాంటి విద్యా సంస్థలో కొంతమంది వ్యక్తులు అటువంటి మీటింగ్ పెట్టి దేశానికి ప్రమాదకరంగా మారబోతున్నారు. కాబట్టి మీ పర్యటన ఉద్దేశం సరిగ్గా లేదు, అందుకే మేము మిమ్మల్ని అలో చేయటం, అమెరికా పోవడానికి మేము మీకు పర్మిషన్ ఇవ్వట్లేమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ దీని వెనుకున్న అసలు సిసలు ఉద్దేశం ఏంటంటే, వీరు లండన్కు వచ్చేసి అమెరికాకు వచ్చి దాదాపు అమెరికాకు రావాలనుకున్న యొక్క లిమిట్ దాదాపు 2 to 3 వీక్స్ అనుకుంటా వీరి పర్యటన. ఇప్పుడు వీరు ఎప్పుడైతే లండన్కి వచ్చారో అక్కడ తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయినాయి. ఎందుకంటే కొండా సుస్మితా పటేల్ యొక్క వ్యాఖ్యల తర్వాత రాజకీయాలు వేడెక్కినాయి. అంతకుముందు నుంచే అనిరుద్ధ్ రెడ్డి గారు అయితేనేమి, రాజగోపాల్ రెడ్డి గారు అయితేనేమి, ప్రేమసాగర్ రావు గారు అయితేనేమి, ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది కూడా గరం మీద ఉన్నారు. వాళ్ళంతా కలిపేసి ఒక కూటమిగా ఫామ్ అయ్యి దాదాపు సుమారు 18 మంది ఎమ్మెల్యేలు మొయినాబాద్లోని ఒక మాజీ ఎంపీకి చెందినటువంటి ఫామ్ హౌస్ లోపల మీట్ అయినట్టు తెలిసింది. ఇక్కడ ప్రభుత్వం కూలిపోయే వాతావరణం కనపడుతుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఆ యొక్క విషయం తెలవడంతో వాళ్ళు ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి గారిని, ఏవయ్యా నువ్వు అమెరికాని పోతున్నావు, అక్కడ నీ ప్రభుత్వం కూలిపోయేటట్టు కనపడతా ఉంది, మరి ఆలోచించుకో అని చెప్తే వీరేం చేసిరంటే, ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క గురువు ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్తే, చంద్రబాబు నాయుడు గారు పోయి బీజేపీకి చెప్తే, బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క దాన్ని ఈ విధంగా మలిచిరు. ఎందుకంటే ఈయన సడన్ గా లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కి వచ్చిందనుకోండి, పరువు పోతుంది కదా, ఎందుకు అమెరికాకు పోలేదని. కాబట్టి దీన్ని ఏం చేశారంటే, ఒక ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదన్నట్టుగా దీన్ని చిత్రీకరించారు. కానీ దీని వెనక తతంగం అంతా వేరే. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇటు పార్టీలోను, కాంగ్రెస్ పార్టీలోను, అదేవిధంగా ప్రభుత్వంలో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అదేవిధంగా ప్రజల లోపల ఆగ్రహం కనబడతా ఉంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల యొక్క మనోగతం ఎలా మారింది. ఒక్కొక్కరు కూడా దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి గారి మాటలను బట్టి తెలుస్తా ఉంది. ఏమని తెలుస్తా ఉంది అంటే, మేము పార్టీ మారి తప్పు చేశాం, ఈ రేవంత్ రెడ్డి గారి మాట విని మా రాజకీయ జీవితాన్ని మేము పనంగా పెట్టుకున్నాం, అనవసరంగా మేము మా రాజకీయ జీవితం మొత్తం ఆగమైపోయింది, కేసీఆర్ గారితోనే ఉంటే ఇవాళ చాలా విలువ ఉంటుండే, ఇవాళ మా జీవితం మొత్తం, రాజకీయ జీవితం మొత్తం భ్రష్టు పట్టిపోయింది ఈ రేవంత్ రెడ్డి గారితో జత కట్టడం వల్ల అనే ఒక వాళ్ళ వ్యాఖ్యల సారాంశం అది. ఎందుకు అంటే, ప్రజల్లో ప్రజా నాడిని బట్టే అలాంటి సీనియర్ లీడర్ల యొక్క అడుగులు ఉంటాయి. కాబట్టి ఆ 10 మంది కూడా పార్టీ మారిన వాళ్ళు కూడా ఇవాళ ఆలోచనలు పడ్డారు, మేము తప్పు చేశామనే భావనలో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో అచ్చ కాంగ్రెసు, పచ్చ కాంగ్రెసు అంటే మొత్తం పదవులన్నీ కూడా అప్పుడే పార్టీలోకి వచ్చినట్టు, తెలుగుదేశం పార్టీ గతంలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుగుదేశం ఉండి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి నాయకులందరూ పదవులు వస్తున్నాయి. వేం నరేందర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యత్వం చూడండి, ఒక్కొక్కరు చూడండి. సీతా దయాకర్ రెడ్డి గారు, ఆమె అప్పుడే వచ్చింది పార్టీలోకి, మొన్ననే వచ్చింది ఎలక్షన్స్ ముందు. ఆమెకు ఒక కార్పొరేషన్ లో ప్రముఖ మెంబర్ గా ఏదో ఇచ్చినట్టున్నారు, అదే సుస్మితా పటేల్ గారు చెప్పినట్టు. రేవూరు ప్రకాష్ రెడ్డి మొత్తం ఆయన పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకి, ఆయనకు తీసుకొచ్చేసి పరకాల ఎమ్మెల్యే. ఎక్కడ ఇనుగాలి వెంకట్రామరెడ్డి అక్కడ ఆస్తులు అమ్ముకొని దాదాపు 2-3 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుని, ఆయనకి ఇవ్వకుండా, ఇటు కొండా ఫ్యామిలీకి ఇవ్వకుండా అప్పుడే పార్టీలోకి వచ్చిన రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి ఇవ్వడం, ఈ విధంగా సీతక్కను విపరీతమైనటువంటి ప్రమోషన్ ఇవ్వడం. అంటే వరంగల్ జిల్లా లోపల ఇండిపెండెంట్ గెలిచి కూడా కాంగ్రెస్ లో చేరినటువంటి దొంతి మాధవ్ రెడ్డికో మంత్రి పదవి రాదు. అంటే ఇండిపెండెంట్ గెలిచి అప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ చేస్తే ఆయన మంత్రి అయ్యేటోడు, ఆయనకు దాదాపు ఏం కావాలంటే ఆ రకంగా ఆర్థికంగా ప్రయోజనం పొందే అవకాశం ఉండే. అయినా కూడా దొంతి మాధవరెడ్డి గారు క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నేతగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనకు మంత్రి పదవి రాలే. కానీ పలుపార్లు పార్టీలు మారొచ్చినటువంటి ఇదే కొండా సురేఖమ్మకు మంత్రి పదవి ఇచ్చారు. ఎందుకంటే ఆనాడు కొండా ఫ్యామిలీ యొక్క అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఎక్కడ చూసినా కూడా చూడండి, అంటే పచ్చ కాంగ్రెస్ వాళ్ళకి పెద్దపీట, అచ్చమైనటువంటి స్వచ్ఛమైనటువంటి కాంగ్రెస్ వాళ్ళకు
నిరాకరణ, ఏ పదవులు లేవు వాళ్ళల్లో. ఇప్పుడు చూడండి, అగ్గి రాజేసింది. ఇప్పుడు చూడండి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తీసుకోండి, మొదటి నుంచి పార్టీని కాపాడుకున్నది ఎవరండి అక్కడ? ఆడ వంశీచంద్ర రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు, చిన్నారెడ్డి గారు. ఇవాళ వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంది? తెలంగాణ గవర్నమెంట్లో, తెలంగాణ ప్రభుత్వ లోపల యొక్క వాళ్ళ ప్రాధాన్యత ఏంది? అబ్జల్యూట్ జీరో. అంటే ఎక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా తీసుకున్నా కూడా అసలు సిసలు కాంగ్రెస్ వాళ్ళను మొత్తం రేవంత్ రెడ్డి గారు భ్రష్టు పట్టించారు, డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళు అందలం ఎక్కించిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నివురును కప్పిన లిప్పు లేకుండా ఇప్పుడు ఇవాళ మొత్తం వాళ్ళంతా సంఘటితమయ్యారు. అది మొత్తం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా అప్పీల్ చేసుకున్నారు. మా దారి మేము చూసుకుంటాం, ఈ ధోరణి మంచిది కాదు, రేవంత్ రెడ్డి గారికి మొత్తం పగ్గాలప్ప చెప్పి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మొత్తం బుల్డోజ్ చేస్తున్నారు, మమ్మల్ని తొక్కిపడేస్తున్నారంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానం కూడా ఒక ఆలోచన చేసింది. నవంబర్లో ముఖ్యమంత్రి మార్పు తథ్యమనేటువంటి విషయం మాకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది కాబట్టి మేము చెప్తున్నాం. కాబట్టి దాన్ని ఉపద్రవాన్ని తప్పించుకోవడం కోసం ఈయన అప్పటికప్పుడు అమెరికా పర్యటన పెట్టుకుని ఇక్కడ వచ్చేసి రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి శామ్ పిట్రోడా ద్వారా మళ్ళీ మంత్రాంగ జరపడం కోసం ప్రయత్నం చేశారు. కానీ ఇదంతా బిడిచికొట్టింది. ఈ లోపల అక్కడ 18 మంది శాసనసభ్యులు మొయినాబాద్లో మీట్ కావడం, ఆ విషయం ఇంటెలిజెన్స్ ద్వారా అధిష్టానం తెలవడం, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తెలవడం, ఇది వెనక్కి అర్థంతంగా ముగించుకొని పోతే పరుగు పోతుంది. కాబట్టి ఇది బీజేపీ మెడ మీద తుపాకీ పెట్టి కాల్చినట్టు. అంటే బీజేపీ వాళ్ళు గవర్నమెంట్ ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి గారికి అనుకూలమైనగా లేదు మీరు అమెరికా పోవడానికి వీల్లేదు, మీరు తిరిగి రావాలని రద్దు చేయడం జరిగింది. ఇంత తతంగం. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అనివార్యమైంది ఏది ట్రిప్, లండన్ తర్వాత అమెరికా ట్రిప్ రద్దు చేసుకొని హైదరాబాద్కి రావడం, లేదంటే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉండే. ఇప్పుడు తాత్కాలికంగా దానికి ఏమన్నా 2 వారాలు 3 వారాలు కావచ్చు, కానీ నివురుగా ప్రేరేపు ఉంది. దీని ఇక్కడ కీలకమైనటువంటి వ్యక్తి వంశీచంద్ర రెడ్డి గారు, ఏది పాలమూరు కాంగ్రెస్ నేత. ఆయనకు అధిష్టానం విపరీతమైన పవర్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన మొత్తం కూడా ఇక్కడ నుంచి టైం టు టైం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అతను వచ్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, బట్టి విక్రమార్క గారికి అంటే సన్నిహితులు, ఆయన కరుడుగట్ట కాంగ్రెస్ వాది. ఆయన మొత్తం టైం టు టైం మినిట్ టు మినిట్ ఇక్కడి నుంచి తెలంగాణలో జరుగుతున్నటువంటి విషయాలన్నిటి కూడా అధిష్టానాన్ని చేరవేస్తా ఉన్నారు. అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది, ముఖ్యమంత్రి మార్పు అనేది అనివార్యం అయిపోయింది ఇప్పుడు తెలంగాణ లోపల. అందుకే కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్లోనే ఒక్కొక్క గొంతు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారు, మాట్లాడుతూ ఉన్నారు, సంఘటితమవుతా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంకొకటి రాంగ్ స్టెప్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈయనకు అనుకూలంగా మాట్లాడాలని మెజార్టీ ఎమ్మెల్యే బల ప్రదర్శన చేద్దామని అనుకున్నారు. కానీ వేమ నరేందర్ రెడ్డి గారు బతిలాడుకుంటే పట్టుమని 17 మంది ఎమ్మెల్యేలు రాలేకపోయారు. ఆ 17 మందిలో కూడా ఎంతమంది రేపు ఉంటారనేది కూడా తెలియదు, ఎందుకంటే పార్టీ అధిష్టానంగా ఒక నిర్ణయం తీసుకుంటే. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి పవర్ వచ్చిన పిసిసి అధ్యక్షులను కూడా తన కోసం ప్రాణం ఇచ్చేటట్లు ఒక్కరిని కూడా తయారు చేసుకోలేకపోయాడు. అందరికీ తిరుగులోకాలు. ఇంకా చూడండి, ఒక లిస్ట్ ఇస్తే ఒక్కరా ఇద్దరు, ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి ఒక్కొక్కరిని మొత్తం అనగదొక్కిపడి తను నమ్ముకున్నటువంటి వాళ్ళు, తనకు మొదటి నుంచి విన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డిని అనగదొక్కడి, తను నమ్ముకున్నటువంటి 14 ఏళ్ళండి నేను ట్రావెల్ అయింది ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్గా. ఆయనతో నన్ను ఊచకోత కోసిండు. ఎక్కడో పట్టుకొచ్చేసి ఎవరో యశస్వి రెడ్డి, పార్టీకి సంబంధం లేని వ్యక్తిని, ఎవరో ఆ మొదటి నుంచి ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మొత్తం వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి, వాళ్ళని తీసుకొచ్చేసి కోట్ల రూపాయలకు సీట్ అమ్ముకొని నాలాంటోడికి వెన్నుపోటు పొడిచిండు. నేను ఆ కోపంతో మాట్లాడట్లే. అంటే రేవంత్ రెడ్డి గారి నేచర్ నాకు 14 ఏళ్ల తర్వాత అర్థమైంది. అంటే ఆయన డబ్బుకు మిగతా విషయాలకు ఇచ్చేంత ప్రాధాన్యత స్నేహితానికి ఇవ్వడు. కాబట్టి ఇవాళ ఆయన పక్కన కత్తి డాలు పట్టుకొని నిలబడే ఒక్క వ్యక్తి కూడా లేడు. లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి చామల మీద కూడా ఆ మందుల సామెలు అనేటువంటి తుంగతుర్తి ఎమ్మెల్యేను ఎక్కుపెట్టిండు. కిరణ్ రెడ్డి చామల ఎంత హెల్ప్